ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలంటూ వికారాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. యాలాల మండల పరిధిలోని యాలాల, గోవిందరావుపేట, విశ్వనాథపూర్ గ్రామాల నుంచి ఇసుకను పరిమితికి మించి తోడేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తోడకంతో భూగర్భ జలాలు అడిగంటి బోరుబావుల్లో చుక్క నీరు లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే రైతులతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ హెచ్చరించారు. గత 6 మాసాల నుండి కూడా ఏకదాటిగా ట్రాక్టర్లతోటి, టిప్పర్లతోటి, జేసీపీలు పెట్టి మరి వాగునంతా కాల్ చేసి వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బోర్లన్నీ మరి ఎండిపోయి ఈరోజు వ్యవసాయదారులకు ఎంతో నష్టం జరుగుతున్నా కూడా మరి ఏదైతే మధ్యధరలు మరి అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద మొత్తం వాగుని తోడేసి దోసేస్తున్నారు. దీన్ని తక్షణమే ఆపాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళా రైతులు కానివ్వండి, రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చిందంటే మరి ఈ దళారుల యొక్క అవినీతి ఏ వరకు జరుగుతున్నది అనేది మనకు కంటికి గట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. కాబట్టి తక్షణమే ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఎంఆర్ఓ కానివ్వండి, ఎస్ఐ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మరి దీన్ని తక్షణమే ఆపకపోతే రైతులే మరి ముందుకొచ్చి చర్య తీసుకొని ప్రతి ఒక్క లారీ రాని, జేసీబీ రాని, మరి టిప్పర్లు రాని, ట్రాక్టర్లు రాని వాటన్నిటిని అడ్డుకొని రేపు ఎవ్వరు కూడా మరి ఎవరి పేరు చెప్పినా, ఎంత పెద్ద నాయకుని పేరు చెప్పినా మరి ఇనే ప్రసక్తే లేదు.